హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికీ కూడా అదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మేడం మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. రేపు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. 20 సంవత్సరాలు ఢిల్లీలో పనిచేసి అక్కడే ఉంటున్న నేను, నా కొడుకు రాహుల్‌ది బీటెక్ పూర్తయ్యి హైదరాబాద్‌లో మంచి కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌కొచ్చాను. నేను ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు నా స్నేహితుడు రాఘవ హైదరాబాద్‌లో ఖాళీ స్థలం అమ్మకానికి ఉందని తెలిసి, మూర్తి, నీకేమైనా ప్లాట్ కొనే ఆలోచన ఉందా అని అడిగాడు. హైదరాబాద్‌లో ఖాళీ స్థలమా? నాకు కొనే ఆలోచన ఉంది కానీ ప్రస్తుతానికి అంత డబ్బు నా చేతిలో లేదు అన్నాను. సమయానికి నీకు డబ్బినప్పుడు కాకపోతే నేను కొంత సర్దుబాటు చేస్తాను. లేదా ఏదైనా లోన్ తీసుకున్నా పర్వాలేదు మూర్తి. మంచి స్థలం. భవిష్యత్తులో బావుంటుంది అని ఫ్లాట్‌ని నా చేతి దగ్గరుండి మరీ కొనిపించాడు రాఘవ. రాఘవ్ అన్నట్టుగానే ఆ స్థలం ఇప్పుడు మంచి ధర పలుకుతుంది. 10 సంవత్సరాల క్రితం ఎటు చూసినా పిచ్చి పిచ్చి చెట్లతో నిండిపోయి ఉన్న ఆ ఏరియా అంతా ఇప్పుడు బాగా అభివృద్ధి అయింది. చుట్టూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లతో బిల్డింగ్లు వెలిశాయి. అక్కడ ఖాళీ స్థలానికి మంచి ధర పలుకుతుంది. ఆ స్థలాన్ని అమ్ముకున్న బోలెడు డబ్బు. కానీ నాకు ఆలోచన లేదు. సిటీకి సెంటర్‌లో ఉన్న అలాంటి ఏరియాలో ఇల్లు ఉండటం అంటే మామూలు విషయమా? పైగా అక్కడి నుంచి నా కొడుకు రాహుల్ పనిచేసే ఆఫీస్ కూడా చాలా దగ్గర. రాహుల్ మా ఒక్కగానొక కొడుకు. ఇక మీదట మేముండేది కూడా వాడి దగ్గరే కాబట్టి అక్కడ ఇల్లు కట్టేస్తే వాడు ఆఫీస్‌కి దగ్గరగా ఉంటుంది. సిటీలో అన్ని సౌకర్యాల నడుమ ఉన్నట్టు ఉంటుందని నా కొడుకు రాహుల్‌తో, నాన్న రాహుల్, హైదరాబాద్‌లో మనకున్న ఖాళీ స్థలంలో ఇల్లు కన్‌స్ట్రక్షన్ మొదలు పెడదాం అనుకున్నానురా. ఏమంటావు? అడిగాను. అందుకు వాడు, సిటీలో సొంత ఇల్లుంటే మంచిదే కదా నాన్న. ఎవరికైనా బిల్డర్‌కివ్వు. అన్నీ దగ్గరుండి మనమే చూసుకోవాలంటే చాలా కష్టం అన్నాడు. నేను అదే అనుకుంటున్నాను రాహుల్. ఇల్లు కట్టాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి కదా. ఇక నుంచి అదే పనిలో ఉంటానన్నాను. అందుకు రాహుల్ సరే నాన్న అనటంతో ఆ మరుసటి రోజు నుండి అదే పనిలో ఉన్నాను. ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ గురించి మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టుకున్నాను. ఆ ప్రక్రియ అంతా పూర్తికోవడానికి ఎంత లేదన్నా ఓ వారం రోజులు టైం పడుతుందని, మధ్యలో ఒక 2 సార్లు ఆఫీస్‌కి రావాల్సి ఉంటుందన్నారు. అలా రెండోసారి అమీర్పేటలో ఉన్న మున్సిపాలిటీ ఆఫీస్‌కి బస్సులో వెళ్తున్న నేను, నా పక్క సీట్లో ఓ లేడీ కూర్చుండటం గమనించాను. ఇంచుమించు ఓ 45 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎక్కడో చూసినట్టుంటుంది కానీ తనెవరో గుర్తు రావటం లేదు. బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించడంతో తను ఏమనుకుంటుందో ఏమోనని కూడా ఆలోచన లేకుండా 2, 3 సార్లు తన వైపే చూశాను. అప్పటికి ఆమె ఎవరో నాకు గుర్తు రాలేదు. తన పేరేంటో అడిగితే గుర్తొస్తుంది కావచ్చనే ఆలోచన వచ్చినా, ఒకవేళ తను ఏమైనా అనుకుంటుందో ఏమోనని అడగలేదు. తను ఎవరై ఉంటుందా అని బాగా ఆలోచించాను. అయినా గుర్తు రాలేదు. అప్పటికే నేను దిగాల్సిన స్టాప్ రావడంతో సీట్లో నుంచి లేచి కాస్త ముందుకు వెళ్ళాను. తను కూడా లేచి నా వెనకాలే వస్తున్నట్టు గమనించాను. బహుశా తను కూడా దిగేది అదే స్టాప్‌లో కావచ్చనుకున్నాను. స్టాప్ రావడంతో బస్ దిగబోతున్న నన్ను తనే పలకరించింది. "మీరు మూర్తి అన్నయ్య కదా" అని. "అవునండి. నా పేరు మూర్తినే. బస్ ఎక్కిన దగ్గర నుంచి ఆలోచిస్తున్నాను. మీరెవరో బాగా పరిచయం ఉన్నవారిలా కనబడుతున్నా ఎవరో నాకు గుర్తు రావట్లేదని." బస్సు దిగుతూ, "ఇంతకీ మీ పేరేంటి?" అడిగాను. "నన్ను గుర్తుపట్టలేదా అన్నయ్య? నేను శ్రావణ్ణి. మీ చిన్నప్పటి స్నేహితుడు వాసు భార్యని" అంది. "ఆ! ఆ! ఇప్పుడు గుర్తొచ్చింది. నువ్వా అమ్మ శ్రావణి? చాలా కాలం అయింది కదా! గుర్తుపట్టలేకపోయాను. నువ్వేంటమ్మిక్కడ? ఎక్కడికెళ్తున్నావు?" అడిగాను. "ఈ పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానన్నయ్య. ఆయన పోయాక ఇల్లు కట్టడం కష్టమయ్యి తెలిసిన వాళ్ళ ద్వారా ఈ ఉద్యోగం సంపాదించుకున్నాను" అని చెప్పింది శ్రావణి. వాసు పోయాడని తెలిసింది. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్న కారణంగా రాలేకపోయానమ్మా. ఆ తర్వాత ఒకసారి నిన్ను కలవడానికి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నావనుకుని వస్తే నువ్వు అక్కడ లేవని తెలిసింది. హైదరాబాద్‌కి వెళ్ళావని తెలిసింది. హైదరాబాద్‌లోనే ఉంటున్నావా శ్రావణి? మీ పెళ్ళైన ఓ ఏడాదికి నాకు పాప పుట్టిందని వాసు ఫోన్‌లో చెప్పాడు. తను ఇప్పుడు పెద్దదై ఉంటుంది. ఏం చదువుతుందని అడిగాను. వాసు పోయిన విషయం వాళ్ళ అమ్మాళ్ళకి చెప్పాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
చెట్టంత కొడుకుని పొట్టన పెట్టుకున్నావని నన్ను నాన్న మాటలని ఇంట్లోకి రానివ్వలేదు. అయినా నేను బాధపడలేదు. కొడుకు పైన బాధలో ఉన్నానని అనుకున్నాను. వాసు చివరి కోరిక ప్రకారం మీ ఇద్దరి బాధ్యత నాదే అన్నాను. అందుకు వాసు వాళ్ళ నాన్నగారు నీలాంటి దాన్ని సంపాదన మీద బ్రతకాల్సిన కర్మ మాకేం పట్టలేదన్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు భర్త పైన బాధలో ఉండి కూడా పాపం ఆ అమ్మాయి మిమ్మల్ని తన తల్లిదండ్రులా చూసుకుంటా అంటుంటే వినకుండా మీరు వినకపోవడం ఏంటి? ఉన్న ఒక కొడుకు పోయాడు. కోడలైనా కొడుకైనా తనే అనుకుని తనతో పాటు ఉండని అని అందరూ వాళ్ళు నాతో ఉండమని చెప్పినా ఒప్పుకోలేదు. నా పుట్టింటి వాళ్ళు ఎలాగో నన్ను ఆదరించడం నాకు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోలేదు. నా పరిస్థితి తెలిసి నా ఫ్రెండ్ కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండమంది. ఆ తర్వాత ఆ బాధ నుంచి కోలుకున్నాక హైదరాబాద్లో రెంట్‌కి ఉన్న ఇంటికి వెళ్ళాను. చంటి పిల్లతో ఒక్కదాన్నే అక్కడ ఉన్నాను. వాసు పోయిన తర్వాత ఇల్లు కొనడం కష్టమయ్యి ఏదైనా ఉద్యోగం చేయాలనుకుని నా ఫ్రెండ్ అడిగితే తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడ నాకు ఉద్యోగం ఇప్పించింది. వాసు పోయాక నేను వెళ్ళి ఎంత అడిగినా రాని మా అత్తయ్య, మావయ్య ఆ తర్వాత సంవత్సరానికి వాళ్ళంతట వాళ్ళే నన్ను వెతుక్కుంటూ హైదరాబాద్‌కొచ్చారు. ఇప్పుడు వాళ్ళు నాతో పాటే కలిసి ఉంటున్నారు అని చెప్పింది శ్రావణి. నాకు నా తల్లిదండ్రులెంతో వాళ్ళు అంతే. వాసి చివరి కోరిక ప్రకారం వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాను. కొంతకాలం గడిచాక అమ్మ శ్రావణి మా కోసం ఎన్ని రోజులని ఇలా ఉంటావు? మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు మా అత్తయ్య, మావయ్య. వాసు తప్ప నా మనసులో ఇంకొకరికి స్థానం లేదన్నాను. నా కూతురు అంజలి ఇక్కడే ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుందన్నయ్య. అవును, మీరేంటన్నయ్య ఇక్కడ? మీరు ఢిల్లీలో ఉండేవారు కదా అడిగింది శ్రావణి. అవునమ్మా, ఉద్యోగరీత్యా నేను ఢిల్లీలో ఉండేవాన్నే. ఇంకో 6-7 సంవత్సరాల సర్వీస్ ఉండగానే ముందే రిటైర్మెంట్ తీసుకున్నాను. నా కొడుకు రాహుల్ సంవత్సరం క్రితమే ఇక్కడ ఉద్యోగంలో చేరాడు. హైదరాబాద్లో మాకు ఖాళీ స్థలం ఉంది. అక్కడ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాం. అదే పని మీద అమీర్పేటకు వస్తుంటే బస్సులో నువ్వు కనిపించావు శ్రావణి అన్నాను. అప్పటికే శ్రావణి పనిచేసే ఆఫీస్ దగ్గరికి రావడంతో మా ఆఫీస్ వచ్చిందన్నయ్య, ఇక నేను వెళ్తాను, వీలు చూసుకొని మా ఇంటికి రండి అని తన ఇంటి అడ్రస్ ఇచ్చింది. సరే శ్రావణి, తప్పకుండా వస్తాం. ఇక్కడ చిన్న పనుంది, అది చూసుకుని ఇంటికి వెళ్తా అని చెప్పాను. సరే అన్నయ్య అని శ్రావణి వెళ్ళిపోయింది. నేను నా పని చూసుకుని ఇంటికి వెళ్ళాను. త్వరగా వస్తాననుకుంటే చాలా ఆలస్యమైందేంటి? ఇంతకు మీరు వెళ్ళిన పని ఎక్కడి వరకు వచ్చింది అడిగింది నా భార్య వసంత. హైదరాబాద్లో ట్రాఫిక్ సంగతి నీకు తెలియందేముంది వసంత. ఎల్లుండి మరోసారి వెళ్ళాలి. ఆ రోజు మన పని పూర్తవుతుందన్నారు. ఆ వసంత, నీకు చెప్పడం మర్చిపోయాను. అమీర్పేటకి బస్సులో బయలుదేరానా? బస్సులో నా పక్క సీట్లో కూర్చున్నావిడ నాకు బాగా తెలిసినవిలా అనిపించి తనెవరో నాకు గుర్తుకు రాలేదు. బస్సు దిగేంత వరకు కూడా ఆలోచిస్తూనే ఉన్నాను, అయినా గుర్తుకు రాలేదు. చివరికి నేను దిగాల్సిన స్టాప్ రావడంతో బస్ దిగుతున్న నన్ను తనే గుర్తుపట్టి మీరు మూర్తి అన్నయ్య కదా అని అడిగింది. అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, కానీ మీరెవరో నాకు గుర్తు రావట్లేదు అడిగితే అప్పుడు తెలిసింది తను నా స్నేహితుడు వాసు భార్య అని. మేము పీజీ చదువుకున్న రోజుల్లో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్ళ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుంటామంటే ఇద్దరి కులాలు వేరని ఇరు కుటుంబాల వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. అప్పటికి వాసుకి ఇంకా ఉద్యోగం రాలేదు. వాళ్ళ పెళ్ళి అయిన మొదట్లో ఖర్చులకి డబ్బు లేకుంటే వాళ్ళని వీళ్ళని అడిగి కొంత డబ్బు ఏర్పాటు చేసి వాడికి ఇచ్చాను. వాడికి పెళ్ళైన 2 నెలలకి ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్లో ఓ ఇల్లు రెంట్కి తీసుకొని అక్కడే ఉన్నారు. పెళ్ళైన సంవత్సరానికి ఓ పాప పుట్టింది. పాప పుట్టింది తెలిస్తే వాళ్ళ మీద కోపం పోయి తల్లిదండ్రులు వస్తారని ఇద్దరూ ఆశపడ్డారు. కానీ వాళ్ళలో ఎటువంటి మార్పు రాలేదు. ఏదో ఒకరోజు వాళ్ళే మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశగా ఎదురుచూశారు. అలా ఓ 2 సంవత్సరాలు బాగానే గడిచాయి. అనుకోకుండా జరిగిన ఓ యాక్సిడెంట్లో వాసు చనిపోయాడు. తనకు జీవితాంతం తోడుగా ఉంటాడని తల్లిదండ్రులను కూడా కాదనుకుని పెళ్లి చేసుకున్న శ్రావణి వాసు పోవటంతో ఒంటరిదైపోయింది. వాళ్ళకి పుట్టిన బిడ్డ తనలేని పిల్లయింది. వాసు చనిపోతూ మా అమ్మ నాన్నలకి నేను ఒక్కనే కొడుకుని శ్రావణి, వాళ్ళ ఆశలన్నీ నా మీదనే, ఇక మీదట వాళ్ళ బాధ్యత నీదే అన్నాడట. వాసు చివరి కోరిక ప్రకారం తన అత్తగాని మావయ్య గాని ఇక నుంచి మీ పూర్తి బాధ్యత నాదే, మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని వాళ్ళని తన దగ్గర ఉండమని పిలిస్తేనే రాలేదట.
ఇక మీదట కొడుకైనా కోడలైనా మీకు శ్రావణి కదా, మీ మనవరాల్ని చూసుకుంటూ హాయిగా కాలం వెళ్ళదీక పంతాలు పట్టింపులతో ఈ వయసులో ఇద్దరే ఉంటూ బాధపడటం కంటే బాధపడటం దేనికి? పాపం ఆ అమ్మాయి. కట్టుకున్నవాడే పోయాడు. నాకెందుకు ఈ బాధ్యతలని అనుకుని వెళ్ళిపోకుండా తన భర్త చివరి కోరికను తీర్చి వాసు ఆత్మకు శాంతి చేకూర్చాలని చూస్తుంటే ఇంకా ఈ కులాలు మతాలని పట్టుకుని వేలాడుతున్నారేంటి అని ఇరుగు పొరుగు అనటంతో వాసు పోయిన సంవత్సరం తర్వాత నుండి కోడల దగ్గరే ఉంటున్నారట. ఒకప్పుడు కులం పేరుతో దూరం పెట్టిన కోడలే ఇప్పుడు వాళ్ళకి అన్నం పెట్టి ఆదరిస్తుంది. కొడుకు కోడలు అన్నీ తానే అయ్యి దగ్గరుండి చూసుకుంటుంది. వాళ్ళిప్పుడు అమీర్పేటలోనే ఉంటున్నట్టు వసంత. పాపం శ్రావణి చెప్పిందంతా విన్నాక నాకు చాలా బాధ అనిపించింది. మనల్ని వాళ్ళ ఇంటికి ఒకసారి రమ్మంది, వెళ్దాం వసంత అన్నాను. వాసు పోయిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మ నన్ను కలవలేదు. కనీసం ఫోన్లో అయినా పలకరించే అవకాశం దొరకలేదు అన్నాను. అందుకు వసంత సరేనండి వీలు చూసుకుని వెళ్దామంది. ఆ తర్వాత 2 రోజులకి ఇంటికి పర్మిషన్ రావడంతో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం. ఇంటి పని మొదలైనప్పటి నుంచి తీరిక లేకుండా పోయింది. అలా 6 నెలలు పూర్తయింది. గృహప్రవేశానికి బంధువులను స్నేహితులను ఆహ్వానించి శ్రావణ్ని కూడా ఆహ్వానించాలని నేను వసంత స్వయంగా వెళ్ళాం. మనం కలిసి 6 నెలలకు పైగానే అయింది. ఇప్పటికి కానీ వీలు కాలేదు అన్నయ్య మా ఇంటికి రావడానికి అడిగింది శ్రావణి. అందుకు నేను ఇల్లు మొదలుపెట్టినప్పటి నుంచి టైం దొరకలేట్లమ్మ శ్రావణి. వచ్చే వారం గృహప్రవేశం ఉంది. మీ అందరినీ ఆహ్వానించాలని నేను మీ వదిన స్వయంగా వచ్చాం అన్నాను. ఇంతలో శ్రావణి కూతురు అంజలి మా ఇద్దరికి టీ తీసుకొచ్చింది. కాసేపు వాసు వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడాను. శ్రావణి ఇవ్వాలని చూసుకునే విధానానికి కొడుకు లేడిన విషయాన్ని వాళ్ళు పూర్తిగా మర్చిపోయారనిపించింది. శ్రావణి కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పాపం తను ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడుస్తుంది. శ్రావణి కూతురు అంజలి చక్కగా ఉంది. ఈ కాలం అందరి పిల్లలా కాకుండా చాలా పద్ధతిగా అనిపించింది. ఓ గంట సేపు అక్కడే ఉండి వాళ్ళందరితో మాట్లాడి ఇంకా చాలా పనులున్నాయమ్మ శ్రావణి, ఇక మేము వెళ్ళొస్తామని చెప్పి ఇంటికి బయలుదేరాం. వారం రోజుల్లో గృహప్రవేశానికి పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. శ్రావణి తన కూతురు అంజలి కూడా వచ్చారు. ఏమా మీ అత్తయ్య మావయ్య రాలేదా అడిగితే ఇద్దరికీ మోకాలు నొప్పులు కదన్నయ్య, బయటికి ఎక్కడికి రావట్లేదు అని చెప్పింది శ్రావణి. అనుకున్నట్టుగానే గృహప్రవేశం పూర్తయి వచ్చిన బంధువులంతా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి నా భార్య వసంత నాతో, ఏమండి శ్రావణి చూస్తే నాకు చాలా బాధగా అనిపించిందండి. ఏం చేస్తాం, మన జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేం కదా. తన కూతురు అంజలి కుందన బొమ్మలా ఉందండి. ఆ రోజు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో హడావిడిలో ఉండి సరిగా చూడలేదు కానీ చక్కగా ఉంది. నాదో మాట చెప్తే ఏమని కదా అడిగింది వసంత. అలాంటిది ఏమీ లేదు చెప్పు వసంత అన్నాను. శ్రావణి కూతురు అంజలిని మన ఇంటి కొడులుగా చేసుకుంటే మన రాహుల్ అంజలిలో ఈడు చూడు బాగుంటుందండి, ఏమంటారు అంది వసంత. అంజలి చూడగానే నాకు బాగా నచ్చింది. అంజలి మన కొడులుగా చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా వాసు నా చిన్ననాటి స్నేహితుడు. వాళ్ళైనా ఆ కుటుంబానికి మనం కాస్తైనా సహాయం చేసిన వాళ్ళు అవుతాం కదా. మన ఆలోచన బాగానే ఉంది కానీ రాహుల్కి అంజలి నచ్చాలి కదా. ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చేసుకుంటున్నారా అన్నాను. అందుకు వసంత, మన రాహుల్ అందరిలాంటి వాడు కాదండి, వాడు మన మాట కాదనే నమ్మకం నాకుంది అంది. ఆ తర్వాత వారం రోజులకి రాహుల్తో మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశాం. వాడికి అంజలి నచ్చడంతో పెళ్లి ఖాయం చేసుకున్నాం. అన్నయ్య మీ అంతస్తుకు తగ్గట్టు నేనేం కట్న కానుకలు ఇచ్చుకోలేను అంది శ్రావణి. నాకు మీ వదినకి కానుకల మీద ఎలాంటి ఆశ లేదు. అయినా అంజలి ఏమైనా పరాయి పిల్లనా? నా స్నేహితుడి కూతురు. పెళ్లి చేసి అంజలి మాతో పంపిస్తే మాకదే చాలు. నీకే ఇబ్బంది లేకుండా పెళ్ళికయ్యే ఖర్చు కూడా మేమే భరిస్తాం అన్నాను. అందుకు శ్రావణి, మీ పెద్ద మనసుకి చాలా సంతోషం అన్నయ్య. ఇన్ని రోజులుగా నా బెంగ అంతా అంజలి పెళ్లి గురించే. ఇక ఈ రోజు నుంచి నాకు ఆ బాధ తీరిపోయింది అంది శ్రావణి. మేమంతా సంతోషంగా సంబంధం ఖాయం చేసుకుని పెళ్లి ముహూర్తాలు పెట్టుకునే పనిలో ఉంటే అంజలి మొహంలో మాత్రం ఎలాంటి సంతోషం కనిపించలేదు. ఏమీ మాట్లాడకుండా అలాగే ముభావంగా కూర్చుంది. అవును, ఇంతకు అంజలికి ఈ పెళ్ళి ఇష్టమేనా
అన్ని విషయాలు మనమే మాట్లాడుకుంటున్నాం. అంజలిని ఏమీ అడగలేదు అని అంజలి నీకే పెళ్ళి ఇష్టమేనమ్మా అడిగాను. అందుకు తనేం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది. శ్రావణి మొహంలోకి చూశాను. అలాంటిది ఏం లేదన్నయ్య. అంజలికి నేను ఎంత చెప్తే అంతే అంది. అన్ని విషయాలు వేరు. ఇది జీవితానికి సంబంధించిన విషయం కదా శ్రావణి. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకున్నా వాళ్ళ కాపురంలో కలతలు రావచ్చు అన్నాను. నా మాటలకి శ్రావణి అంజలి మూర్తి అంకులు అడుగుతున్నారు కదా సమయం చెప్పమ్మా. నీకు పెళ్ళి ఇష్టమే కదా అడిగింది శ్రావణి. నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి పోతే నువ్వు ఒంటరిదానివి అయిపోతావు కదమ్మా అంది అంజలి. అందుకు శ్రావణి మీ నానమ్మ తాత ఉన్నాక నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను అంజలి అంది. అమ్మా నానమ్మ తాతలకి వయసు అయిపోతుంది. వాళ్ళు నీతో ఎప్పటికీ ఉండలే కదమ్మా అంది. అయితే నీ బెంగంతా అమ్మ గురించా? అమ్మ గురించి నువ్వేం బాధపడకంజలి. నీకెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి అమ్మని చూసి రావచ్చు. ఇంకా కావాలంటే అమ్మ కూడా మనతో పాటు ఉంటుంది సరేనా అన్నాను. అప్పుడు చూశాను అంజలి మొహంలో సంతోషం. పిచ్చి పిల్ల, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన తల్లి పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడ్డట్టుంది. ఆ తర్వాత అంజలి కూడా సరే అనడంతో నెల రోజుల్లోనే రాహుల్కి అంజలికి పెళ్లి జరిగింది. మరి తండ్రి రోజు కదా. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.